స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపింపునప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడును, మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, మీ సంఘస్థులకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ హాలిడేస్ టైం కనుక మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినట్లయితే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఒకవేళ వారు మరలా తిరిగి పక్కనున్న జిల్లాకో, లేకపోతే దూరమైన ప్రదేశానికో, లేకపోతే పక్కనున్న చిత్తూరు జిల్లాకో, ప్రకాశం జిల్లాకో, ఇలా వేరు వేరు జిల్లాలకు వెళ్తుంటే వారికి ఈ కార్యక్రమాలు అక్కడ టెలికాస్ట్ కాకపోవచ్చు, కానీ యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమం చూడొచ్చని వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేయండి. ఈ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా వ్యాపించాలి. అలా వ్యాపించడానికి వనరులు దేవుడు సమకూర్చాలి. కనుక మీ బంధుమిత్రాదులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో మనమందరం ఒకటే ఉన్నాం. మనందరం ఒక కుటుంబమై ఉన్నాం. స్తోత్రం. భౌతికమైన బంధాలు ఉన్నాయి, అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి బంధాలు ఉన్నాయి. భౌతికమైన బంధాల కన్నా బలమైనటువంటి ఆత్మీయమైనటువంటి బంధాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ బంధమైనా నేను గత ఎపిసోడ్లో గుర్తు చేసినట్లుగా బంధకంగా మారకూడదు. బంధాలు అంటే బాండ్స్, బంధకాలు అంటే బాండేజ్గా మారకూడదు. బాండేజ్ అనేది నెగిటివ్, అది మంచిది కాదు. బంధకం స్వేచ్ఛ లేకుండా మన స్వేచ్ఛను సంభరించి మనల్ని బందీలుగా మార్చేది. కానీ బాండ్ అనేది మనల్ని డెవలప్ చేయడానికి, స్తోత్రం, మనల్ని అభివృద్ధి చేయడానికి, మనల్ని ముందుకు వెళ్ళేటట్టు చేయడానికి సహకరించేది. కాబట్టి క్రీస్తులో ఒకే రక్తము చేత, అనగా యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తము చేత, శిలువ రక్తము చేత కడగబడిన అనుబంధాన్ని బట్టి మీరు నా బంధువులు. స్తోత్రం. దేవుని సేవకులు మీకు బంధువులు, మీకు దేవుని సేవకులు బంధువులు. అలాగని తాత, అన్న, అక్క, బావ, చెల్లి, బామర్ది లేదా మర్ది అని పిలుచుకోమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. వీఆర్ రిలేటివ్స్, వీఆర్ ఎ ఫ్యామిలీ. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారం మనందరం ఒక కుటుంబమై ఉన్నాం. ఈ కుటుంబానికి హెడ్ ఉన్నాడు, ఆయనే తండ్రి అయిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయన ఇస్ అ హెడ్ ఆఫ్ ద హోల్ హ్యుమానిటీ. గాడ్స్ కింగ్డమ్, లేకపోతే దేవుని రాజ్యానికి, గాడ్స్ ఫ్యామిలీ, గాడ్స్ చర్చ్ అంతటికి ఆయన హెడ్ అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనందరము ఒక్క శరీరంలో అవయవాలమై ఉన్నాం. మనందరం ఒక కుటుంబ సభ్యులమై ఉన్నాం. మతాల పేరుతోనో, డినామినేషనల్ పేరుతోనో, చర్చస్ పేరుతోనో మనము విడిపోయి ఉండొచ్చు, సాతానుడు విడగొట్టి ఉండొచ్చు, కానీ మనందరం ఒకటే ఫ్యామిలీ. వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. మనందరము క్రీస్తులో ఒకటే ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి బ్రదర్హుడ్, లేకపోతే సౌభాతృత్వ, లేకపోతే ఏమంటారు దాన్ని, ఫ్రాటర్నిటీ ఫీలింగ్, ఇటువంటి యూనివర్సల్ బ్రదర్హుడ్ ఫీలింగ్తో, ఒక్క కుటుంబం అనేటువంటి ఆ ఫీలింగ్తో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. మనం ఒకరికొకరు శత్రువులం కాదు. మనకందరికీ ఒకే ఒక శత్రువు ఉన్నాడు. మనం ఎవరికి శత్రువులు కాదు. ఈ డినామినేషన్ వాళ్ళకి ఆ డినామినేషన్లు శత్రువు కాదు. ఈ చర్చ్ వాళ్ళకి ఆ చర్చ్ వాళ్ళు శత్రువులు కాదు. మనకందరికీ శత్రువు ఒకే ఒకడున్నాడు, వాడే అపవాది. అంతవరకే తప్ప పలాని కులమోళ్ళు, పలాని మతమోళ్ళు, పలాని ఊరోళ్ళు మా శత్రువులండి అనడానికి వీల్లేదు. మనంతా ఒకటే. మనందరినీ ప్రభు సృష్టించాడు. ఒకే తండ్రి బిడ్డలం, ఒకే రక్తం చేత కడగబడ్డాం, ఒకే తండ్రి బిడ్డ, ఒకే ద్రాక్ష తోటలోని పరివారం. ఓహ్, దేవుని స్తోత్రం. ఎన్ని విధాలుగా మనలో యూనిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎండిపోయినటువంటి ఎముకల్లాంటి ఇశ్రాయేలు ప్రజలు సైన్యంగా, వేరువేరు సైన్యాలుగాని కాదు, ఒక్క సైన్యంగా, మహాసైన్యంగా, గొప్ప సైన్యంగా మారాయి. కారణం ఏంటంటే దేవుని ఆత్మ ప్రవచనము ద్వారా, ప్రవచన స్వరం ద్వారా, ప్రవక్త నుంచి వచ్చిన ప్రవచనాత్మకమైన మాటల ద్వారా జీవాన్ని, చైతన్యాన్ని పొందుకొని, శరీరాన్ని పొదిగించుకొని, మాంసాన్ని పొదిగించుకొని, నరములు, ఎముకలు, లేకపోతే చర్మాన్ని తొడిగించుకొని అవి ఒక యూనిటీగా, ఒక యూనిట్గా మారాయి. మనంతా విడిపోయినాం, మనందరినీ దేవుడు కలిపాడు. యూదులకు అన్ని జనులకు మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టేశాడు. స్తోత్రం.
అదృశ్యమైనటువంటి అడ్డుగోడ. ఆహా, మీరు యూదులండి, మీరు అన్యజనులండి, మీరు సమరయులండి, మీరు ఇండియన్స్ అండి, మేము అమెరికన్స్ అండి, మేము ఆఫ్రికన్స్ అండి అనేటువంటి ఈ అడ్డుగోడలన్నీ పడగొట్టేసి హీ బ్రాట్ us టుగెదర్. క్రీస్తులో మనల్ని సమకూర్చాడు. స్తోత్రం. ప్రతి భాషలో నుంచి, ప్రతి గోత్రంలోంచి, ప్రతి వంశంలో నుంచి వస్తున్న జనులందరూ కలిసి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే మనందరం ఒకటే. స్తోత్రం. నువ్వు వేరు, ఆమె వేరు, వాళ్ళు వేరు అని కాదు. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనందరం ఒకటైనా. క్రీస్తు మనలందరినీ కలిపాడు. క్రీస్తులో స్వాతంత్రం ఉంది, అదే సమయంలో సమానత్వం ఉంది. దెర్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్రీడమ్, బట్ వీ కుడ్ ఆల్సో హ్యావ్ ఈక్వాలిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. క్రీస్తునందు దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తునందు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ఆత్మీయ సత్యాలు, ఆడి ముత్యాలు పరిశుద్ధ గ్రంథములో దాచబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇటువంటి అద్భుతమైన సత్యాలను బట్టి మనల్ని మనం తన్నుకొని లేకపోతే కొట్టుకొని విడిపోవడానికి కారణం కానే కావు ఇవి. ఇవన్నీ కలిసి ఉండడానికి, ఇవన్నీ జిహాద్ చేయడానికి కాదు, ఒక యుద్ధం చేయడానికి కాదు, ఇవన్నీ ఎవరో ఒకరి మీద దాడి చేయడానికి కాదు. మన మీద, మన శరీరములోని, మన లోపల ఉన్నటువంటి, మన మనస్సులో ఉన్నటువంటి, మనకు మానసిక సంఘర్షణను కలిగిస్తున్నటువంటి అపవాది శక్తుల మీద మనం పోరాడుతున్నాం. అంతవరకే కానీ మనం ఇతరులతో మనం పోరాడుది శరీరులతో కాదు. శరీరులతో అనుకుంటున్నారేమో, అతనికి చెప్తా, అతని పని చెప్తా, అతన్ని నిలదీస్తా, అతన్ని అడుగుతా, అతన్ని కడుగుతా. నో, ఈ పనులు మన పనులు కాదు. పగ తీర్చుకున్నట్టు ఆయన పని, ప్రేమించటం మన పని, ప్రార్థించటం మన పని. సరే, ఏదేమైనప్పటికీ చాలాసేపుగా నేను వీటి గురించి చెప్తున్నట్టున్నాను. అవసరం అనిపించింది కనుక ఈ మాటలు నేను మీకు చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీలో వస్తున్నటువంటి సందేశాలన్నీ వినండి. ఇందులో మంచి మంచి సందేశకులు, నాకు ముందుగా డాక్టర్ రాహుల్ గారు చెప్తున్నారు, తర్వాత వేరొక దైవజనులు, వీరందరిని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను. వీరందరూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. వీరిని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అనేక మంది దైవజనులు శాంతి టీవీలో వారు వచ్చి వారు వాక్యాన్ని బోధించాలి. అనేక మంది యవన దైవజనులు ఇక్కడ వాక్యాలు బోధించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు బోధించినా దేవుని వాక్యాన్నే బోధిస్తున్నారు. ఒకడు బోధించినట్లా దేవోక్తులను బోధించాలి. కనుక శాంతి టీవీని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను. రండి, మన సమయం అయిపోతుంది. నిన్నటి ఎపిసోడ్లో 4 రకాల ప్రవేశాల గురించి, దొంగ దోచుకునేవాడి ప్రవేశాన్ని గురించి మాట్లాడినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఎస్తేరు యొక్క ప్రవేశాన్ని గురించి, అహష్వేరోషు అంతఃపురములోకి, రాజసన్నిధిలోకి ఆమె యొక్క ప్రవేశం, ప్రార్థనాపూర్వకంగా జరిగినటువంటి ఆమె ప్రవేశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవదూతల ఆత్మ సంబంధమైన సమావేశానికి ఆహ్వాన పత్రిక అందుకోకుండానే వచ్చినటువంటి ఎవరో ఒకరి ద్వారా, మూడో వ్యక్తి ద్వారా సమాచారం తెలుసుకొని వచ్చినటువంటి అపవాది అనేటువంటి వాడు, తన రంగు మార్చుకొని, తన రూపాన్ని మార్చుకొని, ముసుగు వేసుకొని వచ్చిన వాడిని దేవుడు సులభంగా పసిగట్టేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేషం వేసుకుని వచ్చినవాడు, వాడు అలా ప్రవేశించాడు. దేవదూతలు సహజ రూపంతో వస్తే వీడు వేషముతో, ముసుగుతో రావలసిన పరిస్థితి. దేవుని స్తోత్రం. దొంగతనంగా కొంతమంది వచ్చారు, కపట సహోదరులు వచ్చారు అని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరించాడు. జాగ్రత్త, వాళ్ళు దేనికోసం వచ్చారో తెలుసా? మనకు అనుగ్రహించబడిన స్వాతంత్ర్యాన్ని వేగు చూడటానికి, ఆ స్వాతంత్రం సరైనదా కాదా అని పరిశీలించడానికి, ఆ స్వాతంత్ర్యాన్ని గురించి విమర్శించడానికి, ఆ స్వాతంత్ర్యాన్ని తప్పుపట్టడానికి. ఇదేం స్వాతంత్ర్యం? ధర్మశాస్త్రం ద్వారానో, బలుల ద్వారానో, ఆచారాల ద్వారానో, సాంప్రదాయం ద్వారానో, మతం ద్వారా వచ్చే స్వాతంత్ర్యం గొప్పదని ప్రకటించడానికి వచ్చినటువంటి యూదా దుర్బోధకులు ఉంటారు వాళ్ళు, కపట సహోదరులు. స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా దుర్బోధకులు కొందరు రహస్యంగా జొరబడ్డారు. స్తోత్రం. హల్లెలూయా. యూదా గారు చెప్తున్నారు, రహస్యంగా కొంతమంది జొరబడ్డారు. వాళ్ళు రహస్యంగా జొరబడ్డారు అనే సంగతి ఎవరికి తెలియలేదు. అపవాది రహస్యంగా జొరబడింది ఎవరికి తెలియలేదు. కొంతమంది రహస్యంగా జొరబడింది, విశ్వాసుల్లాగా, పరిశుద్ధుల్లాగా జొరబడింది కొంతమందికి తెలియలేదు. వాళ్ళని అలర్ట్ చేస్తున్నాడు. దేవదూతల్ని దేవుడు అలర్ట్ చేసినట్లుగా సంఘములోని, ఆది సంఘములోని విశ్వాసుల్ని యూదా అలర్ట్ చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అలర్ట్ చేశాడు. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రవేశం ఎలా ఉన్నా దాన్ని పక్కన పెట్టేసేయండి. అది న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. ఇట్స్ నాట్ లీగల్.
అపాయింట్మెంట్ తీసుకొని జరుగుతుంది కాదు. దాని యొక్క పరిణామం తీవ్రంగా ఉండొచ్చు. ఆయన నా భర్తే కావచ్చు, ఆయన రాజు, అదే సమయంలో ఆయన గత చరిత్ర మనం ఆలోచిస్తే ఆయన కోపిష్టి. ఒక అబల మీద, ఒక స్త్రీ మీద, అంతఃపురంలో తన సహచరిని అయినటువంటి వస్తీ మీద తీసుకున్నటువంటి చర్య, తన వ్యక్తిగతమైన చర్య తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా తీసుకోకుండా స్తోత్రం స్త్రీ ద్వేషులైనటువంటి కొంతమంది మీద, వారి ఇచ్చినటువంటి సలహా మీద ఆధారపడి స్తోత్రం తీసుకున్నటువంటి యాక్షన్. స్తోత్రం. కాబట్టి అటువంటి అహష్వేరోషు సన్నిధిలో ప్రవేశించడం, యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో లేకపోతే కృపాసనాన్ని సమీపించడం సులభం. క్రూరుడైనటువంటి అహష్వేరోషు సన్నిధిలో ప్రవేశించడం అది మరణాన్ని తీసుకొని వస్తుంది. న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నప్పటికీ కూడా బంగారు దండం చాపబడుతుంది. కృపాసనం దగ్గర సమీపిస్తున్న మనకు దేవుని యొక్క కృపా హస్తము చాపబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ 4 ప్రవేశాల గురించి గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా టైటిల్ ఏంటంటే అక్కడ మన టైటిల్ ఓకే రైట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాపరి నడిపింపు. కాపరి నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. కాపరి నడిపిస్తాడు. కాపరి మనసులో ఒక ఐడియా ఉంది. కాపరికి ఒక దర్శనం ఉంది. గొర్రెలకు దర్శనం ఉందో లేదో మరి మనకు తెలియదు, కానీ కాపరికి ఉన్నటువంటి దర్శనం పచ్చిక గల చోట్లకి తీసుకొని పోవాలి, మేత కలిగిన చోటికి తీసుకొని పోవాలి, అద్భుతమైన ప్రదేశాలకి తీసుకొని వెళ్ళాలి, సురక్షితమైన ప్రదేశాలకి తీసుకొని వెళ్ళాలి. ఇది ఆయన యొక్క ప్రణాళిక. నా గొర్రెలు చావాలి, నా బిడలు చావాలి, వాటికి ఆహారం దొరకకుండా ఉండాలి, అవి నాశనం అయిపోవాలి. నో, కానే కాదు. స్తోత్రం. చెడ్డవారై ఉండి మీరు, తల్లిదండ్రులైన మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, స్తోత్రం హల్లెలూయా, అలాగైతే మీ పరలోకపు తండ్రి, సుగుణాల సంపన్నుడైనటువంటి మీ పరలోకపు తండ్రి మీ కొరకు ఎన్నో మంచి ఈవులను, పరసంబంధమైనటువంటి ఈవులను ఎందుకు అనుగ్రహించడు, ఇస్తాడు. అక్కడి నుంచి వస్తాయి. జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి, ఫాదర్ ఆఫ్ లైట్స్ దగ్గర నుంచి వస్తాయి అని చెప్పబడిన మాటలు మనం చూస్తున్నాం. కాపరి యొక్క నడిపింపు. కాపరి నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? 4వ వచనం. అతడు తన సొంత గొర్రెలు. మోషే మామ గొర్రెలు కాస్తున్నాడు, యాకోబు మామ గొర్రెలు కాస్తున్నాడు. షూలమతి తన సొంత మందను గాయలేకుండా పోయింది. తన ప్రియుని యొక్క మందను కాస్తూ ప్రియుని యొక్క గొర్రెలు కాస్తుంది. సరే, దాంట్లోకి వెళ్ళలేదు మనం ఇప్పుడు. ఇక్కడ రాయబడిన మాటలు, అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకి నడిపించున్నప్పుడల్లా. స్తోత్రం. పైన వచ్చిన 3వ వచనంలో చూస్తే, మరియు అతడు, స్తోత్రం, ఇక్కడ మా 3వ వచనం, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. బయటికి తీసుకొస్తాడు. ఎందుకు బయటికి తీసుకొని రావడం? లోపల ఉన్నాయి కదా, లోపల సురక్షితంగా ఉన్నాయి కదా, ఎందుకు వెలుపలకి తీసుకొని రావడం? 10వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. when he has brought out all his sheep, he walks ahead of them and they will follow him, for they are familiar with his voice. 3వ వచనం చదువుతున్నాను. Because the gatekeeper knows who he is and he opens it, and the sheep recognize the voice of the true shepherd, for he calls his own by name and leads them out. స్తోత్రం. For they belong to him. వెలుపలికి నడిపిస్తాడు, బయటికి నడిపిస్తాడు. లోపలికి నడిపించింది ఆయనే, బయటికి నడిపించేది ఆయన. ఇదేంటిది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడింది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. లోపలే ఉండడానికి వీల్లేదు, అలాగని వెలుపలే ఉండడానికి వీల్లేదు. వెలుపల ఉన్నటువంటి పెద్ద కుమారుడు, లూకాసు వార్త 15వ అధ్యాయం, లోపలికి రావాలి. స్తోత్రం. లోపల ఉన్నటువంటి చిన్న కుమారుడు వెలుపలికి వెళ్ళకూడదు. కానీ దూరదేశానికి వెళ్ళినటువంటి తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చాడు, వాడు లోపలికి రావాలి. దూరంగా ఉన్నోళ్ళు లోపలికి రావాలి, బయట ఉన్నోళ్ళు లోపలికి రావాలి, లోపల ఉన్నోళ్ళు బయటికి పోకూడదు.
ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి దాటిపోకున్నట్లు. అనగా అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చున్న వాళ్ళు పాతాళ లోకంలోకి, పాతాళ లోకములో ఉన్నవాళ్ళు అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చోడానికి వెళ్ళడానికి, అనగా పాతాళంలో ఉన్నవాళ్ళు పరలోకం వెళ్ళడానికి, పరలోకములో ఉన్నవాళ్ళు పాతాళంలోకి వెళ్ళడానికి, ఎవడికి తోచిన విధంగా, ఎవడికి ఇష్టానుసారంగా, ఎవడి మనసుకు నచ్చినట్లుగా చేయడానికి వీల్లేదు. అది ఈ లోకంలో మరణానికి ముందు జరిగే అవకాశం ఉందేమో కానీ మరణం తర్వాత నిత్యత్వంలో నీ ఇష్టాలు సాగవు. స్తోత్రం. అక్కడ దేవుని ఇష్టాలే సాగుతాయి. నిత్యత్వంలో దేవుని ఇష్టాలే జరుగుతాయి. దేవుని యొక్క సార్వభౌమత్వమే కనిపిస్తుంది. గాడ్స్ సవరినిటీ మాత్రమే కనిపిస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. కాపరి నడిపింపు. కాపరి ఎక్కడికి నడిపిస్తాడు? కాపరి నడిపించకపోతే సమస్య ఏంటి? నడిపించకపోతే మేత లేదు. ఉన్న చోటికి కాపరే మేత తెచ్చివచ్చు కదా. తెచ్చిస్తున్నాడు, తెచ్చివ్వగలడు. కొన్ని గాయపడిన గొర్రెలు అదే పనిగా వెలుపలికి తీసుకొని పోలేడుగా. ఒకదాన్ని అయితే భుజం మీద వేసుకొని తీసుకొని పోగలడు. అలాగని అన్ని గొర్రెల్ని తన భుజం మీద వేసుకొని తీసుకొని పోలేడు కాపరి. స్తోత్రం. చిన్న గొర్రె పిల్లలైతే ఆయన తీసుకొని పోగలడు. పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించాలి. ఈ గొర్రెల కాపరులుగా ఉండడం అనేది ఏదో సాధారణమైన వృత్తి కాకుండా ఇట్స్ ఏ ఆర్ట్, ఇట్స్ ఎ టాలెంట్. అది చిన్న పనేం కాదు. అందరూ చేసే సులభమైనటువంటి సునాయాసమైన పని కాదు. అన్ని వృత్తులు మనం సునాయాసంగా చేయలేము. కొన్ని వృత్తులు ఎంత కష్టం. వృత్తిని బట్టి కులం రాకూడదు. వృత్తి, పని, ఆ ప్రొఫెషన్, ప్రతి ప్రొఫెషన్ గొప్పదే. వాళ్ళు ఏదో ఒక రూపంగా ఇతరులకు సహాయపడుతున్నారు, ఏదో ఒక రూపంగా సమాజానికి సహాయపడుతున్నారు. ఉపాధ్యాయ వృత్తి, వాళ్ళు సహాయపడుతున్నారు. వైద్య వృత్తి, వైద్యులు, నర్సులు, లేకపోతే వీళ్ళు ఏదో ఒక విధంగా సహాయపడుతున్నారు. మాబోటి సేవకులు ఏదో ఒక విధంగా సమాజానికి సహాయపడుతున్నారు, సంఘానికి సహాయపడుతున్నారు. అందరం కలిసి కామన్ బెనిఫిట్ కోసం, అందరూ కలిసి లోక కళ్యాణం కోసం ప్రయాసపడుతున్నాం. మీరు, నేను అందరం కలిసి ఒక కామన్ గోల్ కోసం మనం పోరాడుతున్నాం. స్తోత్రం. ఈ లోకం మారాలి, ఈ లోకంలో మార్పులు రావాలి. దిస్ వరల్డ్ షుడ్ చేంజ్. ఇక్కడ పరివర్తన రావాలి, లోకానికి కనువిప్పు కలగాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వద్దాం. కాపరి యొక్క నడిపింపు ఎక్కడికి నడిపిస్తాడు? ఈ మాట చెప్పినప్పుడు స్టీవెన్సన్ గారి పాట నాకు గుర్తొస్తుంది. ఏంటి అంటే అది, నడిపిస్తాడు నా దేవుడు. స్తోత్రం. శ్రమలోనైనా సరే చేయి తట్టి, వెన్ను తట్టి మనల్ని గమ్యం వరకు మనల్ని నడిపిస్తాడు అని అద్భుతమైనటువంటి పదాలు అందులో ఉన్నాయి. అవును, ఆయన నడిపింపు అద్భుతం. గాడ్స్ గైడెన్స్ ఈస్ వండర్ఫుల్. ఆయన నడిపించాడు. స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయంలో తోటలో నుంచి వారిని వెలుపలికి నడిపించాడు, వెలుపలికి పంపించాడు, వెలుపలికి తరిమి వేశాడు. స్తోత్రం. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యములో నడిపించాడు. 40 సంవత్సరాలు వాళ్ళు నడిపించాడు. దేవుని నడిపింపును దేవుని ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ అంత్య దినాల్లో మనం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అనుభవిస్తున్నాం. వీఆర్ ఎంజాయింగ్ ద గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ దిస్ ఎండ్ టైమ్స్. ఈ అంత్య దినాల్లో నిజంగా మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. మనల్ని మనం నడిపించుకోవడం లేదు. మనల్ని మన సంస్థ అధిపతులు, మనల్ని విదేశీయులైన మిషనరీ కాదు మనల్ని నడిపించేది. వీఆర్ బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. స్తోత్రం. ఎందరైతే ఆయన అంగీకరించారో వారు దేవుని పిల్లలు అయ్యారు. బాగానే ఉంది. ఇప్పుడు దేవుని పిల్లల స్థాయిలోంచి దేవుని కుమారుల స్థాయికి వచ్చాము. మధ్యలో ఏం జరిగిందంటే దేవుడు తన ఆత్మచేత నడిపిస్తున్నాడు. హీ వాస్ గైడింగ్ us త్రూ హిస్ స్పిరిట్. తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన దేవుడు, నడిపించే దేవుడు. తండ్రో తల్లో ఒక వయసు వచ్చిన తర్వాత ఇక నడిపించరు. చేయి పట్టుకొని నడిపించకపోవచ్చు. తర్వాత కొంతకాలం వాడు పెళ్లి చేసామంటే మాకెందుకండి, వాడు బతుకుతాడు, వాడు చావు వాడు చేస్తాడు అన్నట్టుగా వదిలేస్తారు. కానీ ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేటువంటి దేవుడు, మరణం వరకు మనల్ని నడిపించేటువంటి దేవుడు. మధ్యలో వదిలిపెట్టేటువంటి మనుషులు ఉన్నారు, కానీ మరణం వరకు నడిపించేటువంటి మన దేవుడు కాపరి మనల్ని నడిపిస్తాడు. మొట్టమొదటి మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం, బుక్ ఆఫ్ ఎజెకియల్ 34:14. ఇది మంచి మేతగల చోట వాటిని మేపెదను. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద, ఇశ్రాయేలు యొక్క ఉన్నతమైన స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును.
అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతము మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. ఏ విధంగా యోహాను సువార్త కొత్త నిబంధన 10వ అధ్యాయంలో గొర్రెల గురించినటువంటి ప్రస్తావన ఉందో, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో గొర్రెల యొక్క ఉపమానం, లేకపోతే ఉపమానాలు, లేదా ఉపమానం, ఉపదేశం, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అనగా యెహెజ్కేలు ఎజెకియల్ 34 = జాన్ 10 అనుకోండి. దీన్ని పోల్చి చదువుకొని కొన్ని కొత్త విషయాలు లేదా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. దేవుని స్తోత్రం. నేను నా ప్రజలని పర్వతముల పైకి నడిపిస్తాను, ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను నడిపించు, బండ దగ్గరికి నడిపించు అని భక్తులు అన్నట్టుగా, ఒకటి హీ విల్ లీడ్ టు ద మౌంటైన్, ఆయన వారిని తన పరిశుద్ధ పర్వతమునకు నడిపించను అని నిర్గమకాండం 15వ అధ్యాయంలో మాట చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలు అనేటువంటి గొర్రెల్ని ఆయన అక్కడ నడిపిస్తాడు. ఒకటి, పర్వతముల పైకి నడిపించేటువంటి దేవుడు. రెండో విషయం, ఎత్తైన స్థలాలు మనం లెక్కించేటువంటి దేవుడు. చదవండి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వచనం. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నందునట్లు కాపర్లు ఏం చేస్తున్నారంటే, వాటిని కూల్ చేయాలని, వాటిని చల్లబరచాలని, వాటి వేడి తగ్గించాలని కొన్ని ఓటల దగ్గరికి, పల్లాల దగ్గరికి దించుతున్నారట. రాయబడిన మాట, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి పొందినట్లు. పల్లానికి దిగుతున్నాయి, లోయలోకి దిగుతున్నాయి, వ్యాలీలోకి దిగుతున్నాయి. యెహోవా ఆత్మ ఇశ్రాయేలు తన ప్రజలు అనే పశువులకి, తన ప్రజలు అనేటువంటి గొర్రెలకి విశ్రాంతిని అనుగ్రహించినట్లుగా లోయ అనుభవంలోకి, వ్యాలీ ఎక్స్పీరియన్స్లోకి తీసుకుని వెళ్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న మాట, ఒకటి ఆయన పర్వతం మీదకి నడిపిస్తున్నాడు, రెండోది పల్లమునకు నడిపిస్తున్నాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకందరికీ తెలిసిన మాట, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. 23వ కీర్తన 2వ వచనం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచు. ఆయన దావీదుని, లేదా దావీదు అనేటువంటి గొర్రెని, లేదా మనము అనేటువంటి గొర్రెల్ని, సంఘము అనేటువంటి గొర్రెల గుంపుని ఆయన నడిపిస్తున్నాడట. స్తోత్రం. ఎక్కడ నేను చదువుతున్నాను, హీ ఆఫర్స్ ఎ రెస్టింగ్ ప్లేస్ ఫర్ మీ ఇన్ హిస్ లగ్జరియస్ లవ్. హిస్ ట్రాక్స్ టేక్ మీ టు ఎన్ ఒయాసిస్ ఆఫ్ పీస్ నియర్ ద క్వైట్ బ్రూక్ ఆఫ్ బ్లిస్. చూడండి ఇక్కడ రాయబడిన మాట, హిస్ ట్రాక్స్ టేక్ మీ టు ఎన్ ఒయాసిస్ ఆఫ్ పీస్, అనగా సమాధానపు నీటి ఊట దగ్గరికి, నీటి బొగ్గ దగ్గర నడిపించి, నియర్ ద క్వైట్ బ్రూక్ ఆఫ్ బ్లిస్, ఆనందం లేదా మహదానందపు ఆ నీటి ఓటల దగ్గరికి ఆయన నడిపిస్తాడు అని బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. కాపరి ఎక్కడికి నడిపిస్తాడు? 4 ప్రదేశాల్లో నడిపిస్తాడని దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నడిపించేటువంటి కాపరి, నిర్జీవంగా ఉన్న కాపరి కాదు ఆయన, శిలలాగా ఉన్నటువంటి కాపరిని కాదు, నిమ్మకు నీడ విత్తినట్టు కూర్చున్నటువంటి కాపరి కాదు, బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్న కాపరి కాదు. హీ ఈస్ ఎ లీడింగ్ షెపర్డ్, హీ వాంట్స్ టు లీడ్ us. స్తోత్రం. తన ప్రజలని, తన జన సమూహాన్ని, తన మందని పర్వతముల పైకి, పల్లములోకి, ప్రశాంతమైనటువంటి జలముల ఎద్దకి. స్తోత్రం, హల్లెలూయా. కూల్ వాటర్స్ దగ్గరికి, లేకపోతే ప్రశాంతకరమైనటువంటి క్వైట్ వాటర్స్ దగ్గరికి, కలకలము రేగుతున్నటువంటి, ఉబికి వస్తున్నటువంటి, బురదమయమైనటువంటి అని కాదు, ప్రశాంతమైనటువంటి జలముల దగ్గరికి, శాంతికరమైన జలముల దగ్గరికి. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 143వ కీర్తన 10వ వచనం. 143వ కీర్తన 10వ వచనం మనకందరికీ తెలిసిన మాటే. నీవే నా దేవుడవు, స్తోత్రం. నీవే నా దేవుడివి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దయ కలిగినటువంటి నీ ఆత్మ సమభూమి కలిగినటువంటి ప్రదేశములోకి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, యువర్ గ్రేషియస్ స్పిరిట్ ఈజ్ ఆల్ ఐ నీడెడ్. నాకు కావాల్సింది నీ గ్రేషియస్ స్పిరిట్ ఏనయ్యా. సో లీడ్ మీ ఆన్ గుడ్ పాత్స్ దట్ ఆర్ ప్లీజింగ్ టు యూ, మై ఓన్ అండ్ ఓన్లీ గాడ్. లీడ్ మీ ఆన్ గుడ్ పాత్స్. మంచి పదములలో, మంచి మార్గములలో, మంచి బాటలు, పరిశుద్ధమైనటువంటి బాటల్లో. స్తోత్రం, హల్లెలూయా. సమభూమి కలిగిన ప్రదేశం, ప్లైన్స్, మైదాన భూమిలోకి. స్తోత్రం, హల్లెలూయా. ఏమాత్రం తొట్టుపడేటువంటి అవకాశం లేనటువంటి, ఏమాత్రం పడిపోయేటువంటి అవకాశం లేనటువంటి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పడిపోయేటువంటి అవకాశం లేనటువంటి
ప్రదేశాల్లోకి దేవుడిని, ఒక ప్రదేశములోకి దేవుడిని నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను ఆయన గొర్రెలమైనాం, ఆయన మన కాపరి ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తున్న విధానాలు మనం చూస్తున్నాం. ఆయన పర్వతముల పైకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది ఆయన పల్లమునకు నడిపిస్తాడు. మూడవది ఆయన ప్రశాంత జలముల యొద్దకు నడిపిస్తాడు. నాలుగోది ఒక ప్రదేశానికి నడిపిస్తాడు. ఎటువంటి ప్రదేశం అంటే పల్లాలు, లేకపోతే ఎత్తైనటువంటి మెట్టలు ఉన్నటువంటి ప్రదేశానికి కాదు, అప్ అండ్ డౌన్ ఎగుడు దిగుడులు ఉన్నటువంటి ప్రదేశానికి కాదు, కానీ ఆయన ఒక ప్లెయిన్లోకి, ఒక ప్రశాంతమైనటువంటి మైదానం లాంటి విశాలమైనటువంటి ప్రదేశంలోకి, నువ్వు పడిపోనటువంటి ఒక ప్రదేశంలోకి నేను నడిపించగలిగిన వాడు. పర్వతాల పైకి నడిపించినవాడు, పల్లానికి నడిపించినవాడు, అంతేకాకుండా ప్రశాంత జలములకు నడిపించినవాడు. పడిపోనటువంటి చోటుకి, కాలు జారు చోట నేను పెట్టినవాడు కాదు, పడిపోనటువంటి చోటు నిన్ను పెట్టినవాడు, నిన్ను తీసుకొని పోతున్నవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనకు మంచి కాపరి అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ మంచి కాపరి యొక్క నడిపింపు పొందుతూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మను గురించి దేవుజనులు జాన్ మెకార్థర్ గారు చెప్పినట్టు విషయం, హీఈస్ అ సైలెంట్ షెపర్డ్. ఒక నిశ్శబ్దమైనటువంటి కాపరి. ఆయన మెల్లగా నడిపిస్తాడు. ఆయన నడిపింపు అగమ్య గోచరం, కానీ ఆయన నడిపింపు వాస్తవం, ఆయన నడిపింపు నిజం, ఆయన నడిపింపు నగ్న సత్యం. అది కట్టుకథ కాదు, అది ఊహ కాదు, అది భ్రమ కాదు, భ్రాంతి కాదు. హిస్ గైడెన్స్ ఈస్ రియల్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మూల వాక్యం 10వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన నడిపించున్నప్పుడల్లా, వెలుపలికి నడిపించున్నప్పుడల్లా. స్తోత్రం. దేవుని నడిపింపు, అట్టి నడిపింపును పొందుకొని ముందుకు వెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.